మరి లాస్ట్ టైం కూడా మనం సీఈఓలను తీసుకున్నాం కదా, వాళ్ళకి ఏం చేయలేదు కదా అని. ఇప్పుడు నేను కొన్ని ఐడియాలు తీసుకున్నాను, అంటే ఆ లెవెల్లో నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ఇస్తానో చెప్తాను చూడండి, దీన్ని ఎలా మీకు న్యాయం చేస్తానో చూడండి. మీలో ఎవరైతే మంచి ఇన్కమ్ ఫిగర్ రైజ్ చేస్తారో, మంచి టీమ్ ఫిగర్ రైజ్ చేస్తారో, మంచి స్పీచ్తో, అంటే స్పీచ్ అంటే మంచి మోటివేషన్తో మీరు మంచి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారో, లేదా ఒక మన యూజర్ని బిల్డ్ చేస్తారో, అలాంటి వాళ్ళకి ఒక ప్రాతిపదిక నేను ఇచ్చి, అంటే ఆదాయాన్ని ఇలాగ చూసి, అలా ఎవరైతే వచ్చారో వాళ్ళని తీసుకొచ్చి మీలో నుంచి ఇప్పుడు నేను రెడీగా తీసుకున్నటువంటి ఆ లెవెల్లో ఉన్న ఆ నెంబర్ని, ఆ లెవెల్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎవరు చేస్తే వాళ్ళకి. ఇలా నేను డిఫరెంట్ కేటగిరీలోంచి కొన్ని ఒక కేటగిరీలో ఒక కేటగిరీలో అంటే ఆ వర్క్ కేటగిరీలను నేను అది నేను ఇస్తున్నాను. అంటే మీరు ముందుగా వచ్చి తీసుకోవడం కాకుండా మీరు వర్క్ చేసి గెలుచుకోవడం. ముందుగా ఒకటికి ఇస్తాను, ఆడు పని చేయడం, ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. ఆడు పని చేయడం. అలాగా మీరు టాలెంట్ ఉన్నదనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఈ సింహాసనం మీద మీరు కూర్చోవచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలాగైతే ఎలక్షన్లో నెగ్గి అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు, ఎప్పుడు వచ్చాడనేది కాదు, అయిందా లేదా అంతే కదా, పడిందా లేదా అంతే కదా, ఇక్కడ కూడా అంతే. ఆ టాలెంట్ ఉన్న వాడికి నేను రెడీగా ఉంచాను. అవి ఎవరు దాన్ని సాధించుకోవాలో యూ కెన్ ప్రొసీడ్. వెళ్ళిపండి అంతే. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి టాలెంట్ ఉన్నవాడు మా దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతాడు కదని. టాలెంట్ ఉన్నవాడు మీరు వద్దని వెళ్ళిపోతాడు. 2, ఆ టాలెంట్ మీ దగ్గర కదా చూపిస్తున్నాడు. ఇక్కడ ఇది నోటీస్ చేయండి. ఆ టాలెంట్ మీ కంట్రోల్లో కదా చూపిస్తున్నాడు, మీ దగ్గర కూడా జాయిన్ చేస్తున్నాడు, మీ దగ్గర తన టీం అంతా వేస్తున్నాడు. అలా చేస్తేనే కదా ఇక్కడ నేను ఇచ్చినటువంటి హై లెవెల్ వస్తుంది. అలా చేస్తేనే కదా ఇప్పుడు నేను దాచి ఉంచిన ఆ సింహాసనాలన్నీ దక్కుతాయి వాళ్ళకి. మరి ఆ సింహాసనం పైకి వాడు వెళ్ళాడంటే, అంటే దీన్ని వల్గర్గా చేసుకోవాలంటే 100 చెప్పొచ్చు, బట్ నేను చేసి చూపించాను, ఇన్కమ్ చూపించాను. ఇప్పుడు నేను మళ్ళీ చూపించడానికి ఉన్నాను కాబట్టి దీన్ని చూడండి. వాళ్ళకి ఇది ఇస్తున్నాను, ఈ పొజిషన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. మీరు రెడీగా బిల్డ్ చేసుకోండి, మీ సర్కిల్ చూసుకోండి, మీ ఫ్రెండ్స్ చూసుకోండి, మీ దగ్గర ఉన్న నెంబర్లన్నీ చూసుకోండి, మా వాట్సాప్ నెంబర్లో చూసుకోండి, మన కేఎస్యూలో యూజర్ స్థాయి పెంచండి. ఈ ఆపర్చునిటీని కొట్టండి అంతే. ఈ విషయం చెప్పిన వెంటనే మీకు ఒకటి గుర్తొస్తుంది, లేదా మీకు వాళ్ళు గుర్తు చేస్తారు ఎవరైనా. అది నేనే చెప్తున్నాను. మరి లాస్ట్ టైం కూడా మనం సీఈఓలను తీసుకున్నాం కదా, వాళ్ళకి ఏం చేయలేదు కదా అని. ఎస్, నేను ఆ ప్రాసెస్లో అలా చేయాలని తీసుకున్న మాట నిజమే. దానికి సంబంధించి మీరు కష్టపడి వచ్చిన మాట నిజమే. అయితే నేను 86,000 నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ మనకు వచ్చిన సీఈఓలు ఎంతమంది కార్ విన్నర్స్ కాదు. సీఈఓలు ఎంతమంది? కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందిని ఇప్పుడు కేఈసీలోని వాళ్ళు ఇష్టపడి వాళ్ళు వచ్చి ఉంటే, లేదా భవిష్యత్తులో వస్తే వాళ్ళని నేను, నా దగ్గర లిస్ట్ ఉంది కదా, వాళ్ళని పట్టుకొని నేను ఎలాంటి పొజిషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఎలా వాళ్ళకి మళ్ళీ చేయాలి అనేది ఇందులో చేస్తాను. ఇక్కడేం మిమ్మల్ని అప్పుడులాగా నేను ఇది చెప్పలేదు కదా, కొనుక్కొని తినండి, తిరగండి, అన్ని రకాలుగా ఉన్న అవసరాలను తీర్చుకోండి. ఇదే కేఎఫ్సి. దీనికి ఇంకా విడమని చెప్పలేదు. మీరు అనుకోవచ్చు ఏ టు జెడ్ సర్వీస్ అని చాలా వచ్చాయి డాడీ, చాలా వచ్చాయి కింగ్స్ అని మీరు చెప్పొచ్చు. కానీ అంతకు మించి చేయడం నా అలవాటు, ఇది మీకు తెలుసు. క్రిప్టో అంటే తెలిసి ఉన్నటువంటి ఆ రోజుల్లోనే
తెలియని వాళ్ళకి కూడా తెలియజేసి మనం ముందు తీసుకెళ్ళాం. మనందరం గొర్రెల యుద్ధం చేసాం. ఇప్పుడు A to Z సర్వీస్ గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పటిలాగే కిప్టో తెలిసినట్టే. కానీ అంతకు మించిన A to Z సర్వీస్గా దీన్ని మార్చి మీకు అందిస్తున్నాను. అదే నా లేటికి కారణం. సమయం వచ్చే వరకు, అదను వచ్చే వరకు, పదను వచ్చే వరకు మనం వ్యవసాయం చేయకూడదు అనుకున్నాం కదా. ఇప్పుడు నా అదును పదును వచ్చింది, ఆ సమయం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి పట్టం కడుతున్నాను. వాళ్ళకి కూడా కేసులు వచ్చిన వాళ్ళకి తీసుకుందాం, వాళ్ళకు కూడా తీసుకుందాం. అయితే ఇప్పుడు నా దగ్గర 86,000 మంది లేరు, ఉన్నది తక్కువ మంది. వాళ్ళని ఎలా వాడాలో వాళ్ళు మన దగ్గర ఉంటే వాడిద్దాం, వాళ్ళకి అవకాశం పూర్తిగా ఇద్దాం, వాళ్ళకు కూడా బెనిఫిట్ చూపిద్దాం. ఒక డాడీస్ కేసులు ఉన్నంత ముందు వచ్చిన వాళ్ళు చెప్తున్నాను, ఇది నా పాత దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, మన కాయిన్ సంపాదించడానికి మహానుభావులు కాబట్టి వాళ్ళని కూడా ఇస్తున్నాను. ఇది మీరు వేరే తీసుకోకండి, మిమ్మల్ని కూడా గుర్తిస్తాను. ఓకే డాడీస్. ఇప్పుడు నెక్స్ట్ రిలేటివ్స్. ఇక రిలేటివ్స్ చుట్టాలు. డబ్బు ఉంటే చుట్టుముట్టే చుట్టాలు. నేను రిలేటివ్స్ని తప్పట్లేదు, డబ్బు విషయంలో చెప్తున్నాను. నేను నా వ్యక్తిగత అనుభవం, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నా వ్యక్తిగత అనుభవాన్ని నేను చెప్తాను. రిలేటివ్స్ అంటే డబ్బులు వస్తే అందరూ మన చుట్టూ చేస్తారు. ఇది అందరికీ తెలుసు, దీని రహస్యం ఏం లేదు, బహిరంగ ఓపెన్ సీక్రెట్. డబ్బులు వస్తే అందరూ మన చుట్టూ వచ్చేస్తారు. డబ్బులు లేకపోతే అందరికంటే ముందే వాళ్ళు మోటా ముళ్ళు చదువుకొని పోతారు, మనల్ని అడుగుతారేమో అని. ఇది మనకు ఉన్న రిలేటివ్స్లో కొంతమంది, నేను అందరినీ అనటం లేదు. అయితే ఇక్కడ ఏమైంది, మరి నేను రిలేటివ్స్లో వెళ్ళాను. నేను పదముగ్గురితో చేసినప్పుడు కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారు, అన్న, తమ్ముడు, బావ, ఇలాంటి వాళ్ళే అందరూ. అయితే వీళ్ళు కష్టపడి మనం చేస్తే హక్కులు వారు కోరుతారు. వాళ్ళు ఎందుకు ఇవ్వడు అనేటట్టుగా మాట్లాడతారు. అందుకనే నా కంపెనీలో నో రిలేటివ్స్. ఒక్కడు కూడా ఉండడు. మీకు ఇంతవరకు ఒక్కడిని కూడా పరిచయం చేయలేదు. కారణం, నాకు నో రిలేటివ్స్. నేను దాని రిలేటివ్ చుట్టంలాగే ఉంచుతాను, దూరంగా. వాళ్ళతో ఎటువంటి బంధాలు ఉన్నాయో అవే కొనసాగిస్తాను. నేను చేసే వ్యాపారానికి, నేను చేసేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి, నేను చేసే డెవలప్మెంట్కి, నా తాలూకా ఈ చేసే విధానం ఎక్కడ వాళ్ళతో రాని. కానీ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, కొన్ని కంపెనీలు వాళ్ళకే ఇస్తాయి. స్టార్ట్ చేసినప్పుడు వాడు ఉండడు, బావమరిది ఉండడు, రన్నింగ్ వెళ్ళేసరికి వాడు వస్తాడు. వాళ్ళకి మళ్ళీ ఇందులో పొజిషన్లు ఇస్తారు, ఇది ఈ పొజిషన్లో. అందుకని నేను ఆ రిలేటివ్స్ని తీస్తాను. ఇప్పుడు నాకు రిలేటివ్ అంటే ఎవరు? నా కిబో కాయిన్ని డెవలప్ చేయడానికి నిరంతరం నాతో కలిసి పనిచేసి ఓ పెద్ద శక్తిగా దీన్ని కేయూసీని మార్చి కిబో కాయిన్ని మంచి ధరకు తీసుకెళ్లేటట్టుగా, మంచి ఉపయోగం పడేటట్టు తీసుకెళ్లేటువంటి వాడే నా రిలేటివ్, నా చుట్టం, నా బంధువు వాడే. అంతే. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ గొప్పగా చేసిన వాళ్ళు, మళ్ళీ దీనికి ఏంటి కొలమానుకు, ఎక్కువ డబ్బులు డ్రా చేసేవాళ్ళు, ఎక్కువ టీంని జనరేట్ చేసేవాళ్ళు, ఇలా మనం కొన్ని ప్రాతిపదికలు తీసుకుందాం. అందులో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి కొంతమందిని ఎక్కువ డబ్బులు కలెక్ట్ సంపాదించే వాళ్ళు కొంతమంది, ఎక్కువ టీమ్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కొంతమందిని అలా తీసుకొని, ఇప్పుడు నేనేవైతే ఆ ఉన్నతమైనటువంటి ఈ లెవెల్స్ ఉంచేసానో అందులో పిలిచిద్దాం. నేను ఇస్తాను అది వాళ్ళకి. అంటే మీరు కంపెనీ స్టార్టింగ్లో మీరు ఉండవసరంలే, కంపెనీ ప్రారంభంలో మీరు వచ్చి ఉండవసరం లేదు. స్టార్టింగ్లో ఉండకపోయినా ఇప్పుడు కూడా మీరు ఉండొచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నోళ్ళు కూడా దానికి గెయిన్ చేసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నోడు కూడా ఆ లెవెల్స్ ఇవ్వలేదు, గ్యాప్ ఇచ్చేసాను అన్ని కంపెనీలాగే. అవి వాళ్ళు ఓడుకున్నారు, నేను చెప్పినట్టుగా చుట్టాలకి, డిజైనర్కి, ఫ్రెండ్స్కి వాళ్ళు ఓడుకున్నారు. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను. అలా ఇచ్చి దాని ఇన్కమ్ని వాళ్ళకే ఇచ్చేస్తాను. గెలుచుకోండి, సంపాదించుకోండి. ఎందుకంటే సత్తా ఉన్నోడికి ఇవ్వడంలో తప్పేటి ఉందమ్మా. సత్తా కోసమే కదా మీటింగ్ పెడతారు, సత్తా కోసమే కదా ఇనాగ్రేట్ చేస్తారు, సత్తా కోసమే కదా టూర్స్ పెడతారు, సత్తా కోసమే కదా టాలెంట్ హంట్ అని చెప్తారు. ఇదంతా సత్తా కోసమే. సత్తా ఉన్నోడిని ఎవడు ఆపలేడు.
అలాగే ఇక్కడ మన కంపెనీలో ఆపడం కాదు, దాన్ని తీసుకొచ్చి హై పొజిషన్లో పెడదాం. నీలో సత్తా ఉందా, రా రా, నీలో సత్తా ఉంటే రా. ఓకే, ప్లాన్ డిజైనర్స్. ఈ ప్లాన్ లో ఉండి ఈ డిజైన్ చేసిన వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఇందులో కీ రోల్ ఇచ్చి వాళ్ళు పోషిస్తూ ఉంటాయి కంపెనీలు. చుట్టాలి, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు, ఈ ప్లాన్ డిజైన్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు, మీరందరూ అహర్నిశలు కష్టపడితే వాళ్ళకి పొజిషన్ ఇస్తారు. అలాంటిది మన దగ్గర నో డిజైనర్, ఎవ్రీ డిజైన్ నేనే చేస్తాను. ఎవ్రీ డిజైన్, ప్రతి డిజైన్ నేను చేసింది. ఎందుకంటే నేను చేసిన డిజైన్ ఎవరి దగ్గర ఉండదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అప్పటి నుంచి ఇంతవరకు. 2 ఏళ్ళు గ్యాప్ రావచ్చమ్మా, కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం అంటే ఇబ్బంది పడినందుకు సారీ. గొప్పగా చేయడం కోసం నేను చేసుకుంటూ వెళ్ళాను. ఆ డిజైన్ గ్యాప్లో నన్ను అపార్థం చేసుకుని ఉన్నారు, నేనేం చేయలేను అన్న ఉన్నారు, ఆయనకి ఏం తెలియదు అన్న ఉన్నారు. ఇదంతా ఉంటుంది. కామన్, వదిలేయండి. తెలియదు కాబట్టి, నా గురించి వాళ్ళు తెలియదు కాబట్టి అనుకోవచ్చు. అనుకుందాం. అయితే ఇప్పుడు నా కంపెనీలో డిజైన్ నేనే చేసుకుంటాను. ఇది చాలా మందికి తెలుసు మన కంపెనీలో. మీకు ఇప్పుడు ఈ చేస్తున్న క్రమంలో వాళ్ళు చెప్తారు, నా డిజైన్ గురించి మీకు ఎవరికైనా తెలుసుకున్నట్టయితే మీరు మాట్లాడొచ్చు, సార్ చేస్తారా డిజైన్, ఎవరు చేస్తారని. ఇలాంటి డిజైన్ ఎక్కడైనా ఉంటే చూపించండి. నేను చేసే డిజైన్లు ఎక్కడ ఉండవు, కొత్త డిజైన్సే వస్తాయి. సో మన కంపెనీ నో డిజైనర్ అని నేనే చేస్తాను. సాఫ్ట్వేర్లు కూడా నేనే చెప్తాను డిజైన్, వాళ్ళు చేయడం మాత్రమే. నేను చెప్పిన డిజైన్లను వాళ్ళు చేసేవాళ్ళ. మరి ఆ డిజైన్ కూడా నేనే చేస్తున్నాను కాబట్టి నాకు నో డిజైనర్స్. వాళ్ళ కోసం ఇప్పుడు నేను దాచిపెట్టించిన ఆ గొప్ప స్థానాలు, ఆ పైన ఉన్న పొజిషన్స్, ఆ లెవెల్లో మిగిలిన ఉన్నటువంటివి, అవి వాళ్ళకి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు లేరు కాబట్టి. అలాంటి పొజిషను మీలో ఎవరైతే మళ్ళీ నేను ఇందా చెప్పినట్టుగా మంచి ఇన్కమ్ని, మంచి టీంని ఇలా గొప్పగా చేసిన, మంచి వేరే స్టేట్స్లోను వేరే కంట్రీస్లోను ఎవరైతే మంచి టీమ్స్ తీసుకొస్తున్నారో వాళ్ళకి అది ఇస్తాను. అందుకోసమే తీసిపెట్టి ఉంచాను. అట్లనే అవి ఇస్తాను నేను. అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ స్థానం వాళ్ళకి ఇచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ స్థానం గెలవడం కోసం వాడు చేసిన మొత్తం కృషి అంతా కూడా నీ డౌన్ లైన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది కదా నీకు కావాలి. అయిపోయింది. ఇప్పుడు ఆ తనం తీసుకొచ్చి పైకి ఇస్తాను. దాన్ని నువ్వు ఆపలేవు కదా ఆయన టాలెంట్గా ఆయన పంపించేద్దాం. ఆయన చేసినటువంటి శ్రమ మీద ఫలితం నువ్వు తీసుకో. దట్స్ ఆల్. అందుకోసం ఈ విధానాన్ని పాటిస్తున్నాను. ఇంకా మనలో ఎవరికైతే ఆసక్తి ఉందో మీరు రండి, మంచి టీంను బిల్డ్ చేయండి, చేసి ఆ పొజిషన్స్ మీరు కొట్టండి. వెరీ గుడ్ డాడీస్, వెరీ గుడ్ కింగ్స్. ఇప్పుడు కిబోలో ఉన్న డాడీస్ అయినా, కేఎస్లో ఉన్న కింగ్స్ అయినా ఎవరైనా సరే ఈ పొజిషన్ అందుకోవచ్చు. Day 1 వచ్చిన వాడి దగ్గర నుంచి కూడా ఇది తీసుకోవచ్చు, వాళ్ళు ఈ పొజిషన్ అందుకోవచ్చు. కాబట్టి మీరు గట్టిగా ప్లాన్ చేసుకోండి. నేను ఏది కూడా ఒకేసారి ప్లాన్ అంతా ఓపెన్ చేసి చెప్పే విధానం ఉండదు. గతంలో నన్ను చూసినాక తెలుస్తుంది. ఒక 1 by 1 నా ప్లాన్స్ అన్ని పెడుతూ ఉంటాను. ఈ ప్లాన్స్ అన్ని కూడాను ప్రధానమైన కారణం నా కాయిన్ మళ్ళీ బలపడాలి, నేను ఇచ్చిన మాట నిట్టారుగా నిలబడాలి. దట్స్ ఆల్. రెడీగా ఉండండి. ఈ సందర్భంగా ఈ టాపిక్ సంబంధించి కన్క్లూడ్ చేస్తున్నాను. దీని తర్వాత నేను వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది వివరిస్తాను. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, గతంలో కాయిన్ని మైన్ చేసేలా చేయడం, కాయిన్ని గెయిన్ చేసుకునేలా చేయడం, ఇదే మన కాన్సెప్ట్. అప్పుడు నేను చెప్పినట్టుగా 300 ప్రాజెక్టులు వస్తాయని చెప్పాను కదా. వాటన్నింటినీ మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఎన్ని అవకాశం ఉంటాయి అన్ని కూడాను 1 by 1 ఇప్పుడు తీసుకొస్తున్నాను. ప్రాజెక్ట్ మీన్స్
దాన్ని మనకు ఉపయోగపడాలా, దాని ద్వారా మీకు ఇన్కమ్ రావాలా. అది కదా ప్రాజెక్ట్. 2, వాటి ప్రతి దాంట్లోనూ మనకు దాంట్లో యూజ్ అవ్వాలి, యూటిలిటీ అవ్వాలి. అది ఎలా యూటిలిటీ చేయాలి, ఏం చేస్తాను అనేది అదో గొప్పగా ప్లాన్ చేశాను. దాన్ని కూడా క్యాచ్ చేయడం మీ తరం కాదు. అది ఎలా చేయడం, క్యాచ్ చేయడం అనేది మీ తరమే కాదు. నా సీఈఓలకి ఏం చేయాలో పాతోలు ఆ రోజు విన్ ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రా తస్సది అని మీరు బల్ల చేర్చి విరిగిపోయేంత గట్టిగా గుద్ది చెప్పే రోజు మేము ముందు పెడుతున్నాను. ఛాలెంజ్ అంతే మీ ముందు పెడుతున్నాను. నా సీఈఓలు మళ్ళీ అదే పొజిషన్లో ఉంటారు. అయితే కేసులో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఎక్కువ చేద్దాం. కేసులో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఎక్కువ చేద్దాం. కేసులో వర్క్ చేస్తున్నప్పుడు దాని ప్రాధాన్యత ఇంకా పెంచుతాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇలా చేయడం వల్ల నీ కాయిన్ మీ అందరి కాయిన్స్ బలపడి నిలబడి దరువేయాల. అది బీసీటీనా కేబీసీనా నెక్స్ట్ మీరు తేల్చుదురు. కానీ ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, అప్పుడు మీరు తేల్చుకుందరు. కానీ దాని సంగతి ఏంటనేది ఇప్పుడు నేను చేయాల్సింది చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మాటని ఎట్టి పరిశ్రమ జారను. మొన్న ఒక ఆయన అడిగారు నన్ను, ఎవరంటే ఉపేంద్ర అండ్ నరసింహరావు గారు, మేడా నరసింహరావు గారు. సార్ అప్పుడు మనం ఇలా చేసాం కదా, దాని ప్రాధాన్యత ఏమైనా ఉందా ఇక మీద మీరు చేసే కార్యక్రమాల్లో అని అడిగారు. ఉపేంద్ర గారు అండ్ మేడా నరసింహరావు గారు, మీ ఇద్దరు చెప్తున్నాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మీ ఇద్దరే కాదు, సారీ, మనుగురు రాజు గారు ఇందులో ఉన్నారు. మనుగురు రాజు గారు అలా మిస్సెస్ గారు ఉన్నారు. ఆ తర్వాత యలమంచిలి రవి గారు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి రవి గారు కూడా ఆ స్పాన్ లో మేము మాట్లాడుకున్నట్టు ఆ మీటింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఈ 5 ఉన్నారు. నేను వీళ్ళకి చెప్పింది మీకు చెప్పాను కదా సార్, మీ అందరికి గుర్తున్నది కదా. ఇప్పుడు దానికి ప్రాతిపదిక నేను చెప్తానండి అన్నాను. ఇప్పుడు నేను చెప్తాను దానికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ప్రథమ తాంబూలం ఇస్తున్నాం అంతే. నేను చెప్పేది కాన్ఫిడెన్స్. ఏ కాయిన్ డెవలప్ చేయాలో మీరు తేల్చండి, ఏ కాయిన్ డెవలప్ అవ్వాలో మీరు తేల్చండి. నేను అప్పుడు దాన్ని పట్టుకొని వెళ్తాను. మీ నిర్ణయమే నా నిర్ణయం. మీరు ఎలా తీరుస్తారు? 1440 కోట్లు తీరుస్తారా, లేదా తగ్గించి 25 కోట్లకు వస్తారా? బీసీటీ అయితే, కేబీసీ అయితే ఇప్పుడున్న వాటిల్లో తేల్స్తారా? ఏం చేద్దాం అనేది చూడండి, దాన్నే చేద్దాం మనం. ఓకే డాడీస్? అయితే ఇప్పుడు నేను చేయబోయే విధానంలో గతంలో ఇచ్చిన ప్రతి మాటని నేను రాసి ఉంచుకున్నాను. ప్రతిదీ కూడా మీ ముందు తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని మీరు టిక్ పెట్టడమే మీ ముందు చూదురు. కానీ నేనేం చేసినా మన కాయిన్ కోసమే, నేనేం చేసినా మన అందరి కోసమే. సో ఇప్పుడు నేను వచ్చినట్టు ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దాం. ఓకే డాడీస్? ఓకే కింగ్స్? ఇప్పుడు నేను అక్కడ రౌండప్ చేసి ఇచ్చిన దగ్గర ఎంటర్ సబ్జెక్ట్ అని ఉన్నది కదా, ఒకే పదంలో రాయండి. అది ఎక్కువ రాయకూడదు. అక్కడ ఒక పదంలో, అంటే మీరు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఫర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అని రాయండి. లేదా కమిషన్స్ అంటే అందులో కమిషన్ అనేది రాయండి. మీకు లేదంటే పేమెంట్స్ అంటే రీసెంట్ పేమెంట్స్ అంటే ఆ పేమెంట్స్ అనేది రాయండి. అది రాసి దీన్ని ఓపెన్ చేస్తే ఇదే స్క్రీన్ షాట్లో పైన ఎంటర్ సబ్జెక్ట్ అని ఉన్నది కదా, అక్కడ సబ్జెక్ట్ ఎంటర్ చేసేయండి. దాని కిందని ఎంటర్ అదే ఈ మెసేజ్ ఉన్నది కదా, అక్కడ మీరు మెసేజ్ చేయాలి. మీకు ఏదైతే ఉందో దాని మెసేజ్ అక్కడ చేయాల్సి ఉంటుంది. అక్కడ మెసేజ్ పెట్టాలి. ఇది రన్నింగ్లో మీ అందరికీ అలవాటు అయిపోద్ది. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న